మాజీ ఏసీపీ సంజీవ్ కుమార్ తమపై దౌర్జన్యం చేశారంటూ బిల్డర్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. మాజీ ఏసీపీ సంజీవ్ కుమార్ మియాపూర్లో 7 ప్లాట్లను డెవలప్మెంట్కు బిల్డర్లకు ఇచ్చారు. దీంతో పనులు 80% పూర్తి కాగానే తమను బెదిరించి పనులు వదిలి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, పాత పరిచయాలతో తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఆయన తరపు నుంచి మేము ఒక ఎంప్లాయీగా వచ్చినాం కానీ మేము గుండాల్లాగా అట్లా రాలేదు. మీరే అన్నీ అంటారు, మీరే అంటారు, న్యూసెన్స్ అని మీరే అంటారు, గుండాలని మీరే అంటారు, మీరే అంటారు. గుంపు కూడా ఏమనుకుంటారు, పక్కన బిల్డింగ్ కడుతున్నారు కదా గుండాలు ఏదో మాట్లాడుకుని వచ్చారనుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ చెప్తారు. వెంకట్, స్వామి, మియాపూర్లోని గోకుల్ ప్లాట్స్ లో రిటైర్డ్ ఏసీపీ సంజీవ్ కుమార్ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి అక్కడ బిల్డర్లు ఫిర్యాదు చేశారు. అయితే మొత్తం మీద సంజీవ్ కుమార్ కున్న అక్కడ ఉన్న 7 ప్లాట్లను అక్కడ స్థానికంగా ఉన్న బిల్డర్లకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చారు. తర్వాత దాంట్లో భాగంగా ఎవరైతే బిల్డర్లకు రావాల్సిన వాటాను కూడా తిరిగి అతనే లాక్కొని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇది న్యాయం కోసం పోరాడితే తనకున్న పలుకుబడితో బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా బిల్డర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలో పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా స్థానిక పోలీసులు చెప్తున్నప్పటికీ కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే మియాపూర్ సిఐ రామలింగరాజును ఈ విషయంపై వివరణ కోరగా అతను ఇంకా తమ ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా ఆ చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే దాదాపు సంజీవ్ కుమార్ అక్కడ ఉన్న 7 ప్లాట్లలో డెవలప్మెంట్ అయిన తర్వాత దాంట్లో మోసం చేస్తున్నాడని చెప్పేసి